నిర్గమాకాండ గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని పఠించుకొని వాక్య ధ్యానముగా వించుకుందాం. రైట్. నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. చాలండి. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. స్నేహితులారా, చదవబడినటువంటి వాక్య భాగములో దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీల యొక్క నాయకుడైనటువంటి మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను వారిలో నివసించాలి అని తెలియజేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. దైవజనులు చెప్పిన మాట, దేవుడు సృష్టి అంతటిని మానవుల కొరకు కలుగ చేస్తే మానవుణ్ణి దేవుని కొరకు కలుగ చేసుకున్నారు అని తెలియచేశారు. అంటే అర్థం ఏమిటంటే, సృష్టినేమో మానవ నివాసము కొరకు, మానవుణ్ణేమో దేవుడు నివసించుట కొరకు కలుగ చేసుకున్నారు. ఇలాగ మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కారణం ఏమిటి అంటే, మానవునిలో దేవుడు నివాసం చేస్తే తప్ప మానవుడు దేవుడున్నటువంటి స్థలములోనికి చేరుకోలేడు. మానవుని కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి భాగ్యములను అందుకోవటం అనేటువంటిది, బాగా వినండి, ఎంత తెలివి కలిగిన, ఎంత జ్ఞాని అయినా మానవునికైనా కూడా సాధ్యపడినటువంటి సంగతి. పరిశుద్ధ గ్రంథములో జ్ఞానులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ఏమండి, అనేకమైనటువంటి సంగతులు తెలియచేయగలిగినటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా వారిలో అనేకులు దేవునికి నివాసయోగ్యముగా లేనటువంటి కారణమును బట్టి, దేవుడు వారిలో నివసించేటువంటి స్థితిని వారు కల్పించుకోని కారణాన్ని బట్టి దేవుని యొద్దకు చేరలేనటువంటి పరిస్థితి ఎదురైనట్లుగా మనం ఎరుగుదుము. కానీ దైవజనులు చెప్పిన మాట, సాతాను ఎదిరింపుల్లో మాట్లాడుతూ, ఓ సాతానా, పరమ దుర్మార్గులైనటువంటి వారు కూడా పరలోకములో ఉన్నారు అని తెలియచేశారు. కారణమేంటి? ఎంత గొప్ప దుర్మార్గుడైనప్పటికీ కూడా ఏదో ఒక సమయములో దేవుని వైపు తిరిగి దైవ నివాసముగా ఉండటానికి అవసరమైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉంటే వారు దేవలోకములోనికి చేరినటువంటి వారుగా ఉన్నారు. సంగతి ఏమిటి అంటే, మనం ఎంత మంచిగా ఉన్నాం అనే దానికంటే మనలో దేవుడు నివసిస్తా ఉన్నాడా అనేటువంటి సంగతిని మనం పరీక్ష చేసుకోవాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయములో చదవద్దు, కానీ కొర్నేలి అనేటువంటి భక్తుడు ధర్మకార్యములు చేసినటువంటి వాడు, పుణ్యకార్యములు చేసినటువంటి వాడు. కానీ దేవుడు ఏమన్నారంటే, కొర్నేలి, నీ ధర్మకార్యములు, పుణ్యకార్యములు దేవుని యొద్దకు చేరాయి, కానీ దేవుడు నీలోనికి చేరునట్లుగా నీవు దేవుణ్ణి చేరాలి అనేటువంటి అర్థం వచ్చే రీతిగా అక్కడ మాట్లాడినటువంటి సన్నివేశాన్ని మనము గ్రహించాలి. చాలాసార్లు ఏమండి, పుణ్యకార్యాలు చేస్తే పుణ్యలోకానికి వెళతామని ఆలోచన కలిగినటువంటి వారముగా ఉంటాం. కానీ స్నేహితులరా, దైవజనులు చెప్పిన మాట, పుణ్యకార్యముల వలన పుణ్యము వచ్చునేమో కానీ పాపము పోదు అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక మానవుడు ఈ ప్రతికూలమైనటువంటి లోకములో, పాపము ప్రవేశించినటువంటి లోకములో ఉన్నటువంటి మానవుడు దేవుని యొద్దకు చేరుకోవాలి అంటే, లోకములో ఏ రీతిగా నడుచుకోవాలో ఆ రీతిగా నడుచుకోగలగాలి అంటే ఏం జరగాలో తెలుసా? దేవుడు మానవునిలో నివాసం చేయాలి. బాగా గుర్తుపెట్టుకోనండి.
అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనములో కూడా ఈ మాట వ్రాయబడి ఉంటది. ఏమని అంటే, ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు అని. కాబట్టి స్నేహితులరా, సరే సంగతిలోనికి వస్తే, దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? నేను వారిలో నివసించాలి అని. ఇటు చూడండి, దేవజనాంగమే కదండి, ఇంకా దేవుడు వారిలో నివాసం చేయటం ఏంటి అని అనుకుంటాం. మనం కూడా ఏమనుకుంటాం చెప్పండి? అయ్యో, క్రైస్తవులం కదండి, ఇంకా మాకు ఇంకేం కావాలి అని అనుకుంటాం. బాగా వినండి, దేవజనాంగానికి ఏం కావలసి వచ్చింది? దేవుడు వారిలో నివసించాల్సినటువంటి అవసరత వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోనండి. దేవజనాంగము దేవజనాంగముగా నిలబడుట కొరకు, కనబడుట కొరకు దేవుడు వారిలో నివాసం చేయకపోతే సాధ్యపడనటువంటి సంగతి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తా ఉంది అంటే, ఐగుప్తులోనికి వెళ్ళి 435 సంవత్సరములు బానిసత్వములో పడిపోయినటువంటి వారు ఎవరు? దేవజనాంగమేనా? కనుక అదేంటండి మరి దేవజనాంగం ఏంటి, ఆ పరిస్థితిలో ఉన్నారేంటి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం. కనుకనే దేవుడు ఎవరిలో అయితే నివాసం చేస్తారో వారే దేవజనాంగ భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి పిల్లరా, లోకములో నుంచి సంఘములోనికి వచ్చినటువంటి మనము దేవునికి నివాసం కావాలి. ఎవరికి నివాసం కావాలి? అందరు ఇటు చూస్తారా ఒకసారి? మీరు వెళ్ళి బైబిల్ చదువుకుంటానంటే నేను ముగించేసుకుంటా. కాబట్టి స్నేహితులారా గమనించండి, తెలివిని గలిగించు వచ్చినటువంటి మనలోనికి దేవుడు వచ్చి నివాసము చేసేటువంటి స్థితిలోనికి మనము రాకపోతే, ఒక మాట చెప్తాను, ఈ లోకములో ఉండగా మనలో దేవుడు నివసించకపోతే, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనము దేవుల్లో నివసించటం అనేటువంటిది సాధ్యపడదు. కనుక ఇశ్రాయేలీలు అనేటువంటి దేవజనాంగముతో దేవుడు ఎప్పుడు ఈ మాట అంటున్నారో తెలుసా? లోకాన్ని విడిచి, అంటే ఐగుప్తును విడిచి అరణ్యములోనికి వచ్చిన తర్వాత, అంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత. ఇట్లా చూడండి, ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పారు? నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయములో నేను మీకు తోడై ఉంటానని చెప్పారు. బాగా వినండి, లోకములో ఉన్నప్పుడేమో ఏమండి తోడై ఉంటానని చెప్పారు, లోకాన్ని విడిచిన తరువాతనేమో నేను మీలో నివాసం చేయటానికి సిద్ధపడండి అని తెలియచేస్తా ఉన్నారు. బాగా గ్రహించండి, లోకములో ఉన్నప్పుడు దేవుని తోడు ఎందుకు అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, ఏమండి లోకములో ఉన్నప్పుడు దేవుని తోడు దేనికండి చెప్పండి ఒకసారి? ఏమండి? లోకాన్ని విడిచిపెట్టడానికి దేవుని తోడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారికి దేవుడు తోడుగా వెళ్ళి ఏం చేశారు? లోకాన్ని ఐగుప్తుని సంపాదించుకునేటట్టు చేశారా, ఐగుప్తుని విడిచిపెట్టేటట్టు చేశారా? మీరు తలకాయలు ఉంచేసి నవ్వుకుంటున్నారంటే తేడా వచ్చింది. ఏం తేడా వచ్చింది? లోకములో నుంచి సంఘములోనికి వచ్చినటువంటి మనకు దేవుని తోడు దేని కొరకు? లోకాన్ని కూర్చుకోవటానికా, లోకాన్ని విడిచిపెట్టడానికా? అర్థమవుతుందండి? బహిరంగముగా శరీర రీతిన లోకాన్ని విడిచిపెట్టడం వేరు, అంతరంగముగా ఆత్మరీతిన లోకాన్ని విడిచిపెట్టడం వేరు. తరతరాల నుంచి జీర్ణించుకొని పోయినటువంటిది అంత సామాన్యంగా పూర్తి చేయండి కదా. కనుక లోకములో ఒక సామెత ఉంది, వాస్తవానికి అది సత్యం కాదు, కానీ సందర్భం వచ్చింది కనుక చెప్తాను. పుట్టుకతో వచ్చింది కదా, ఎప్పుడో కానీ పోదంటారు. కానీ స్నేహితులరా, అక్కడ కూడా పోదు. అర్థమవుతుందండి? కనుక స్నేహితులరా, ఎప్పుడు పోతుంది అంటే దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మాత్రమే. ఏమండి? మనలో ఉన్నటువంటి
లోక సంబంధమైనటువంటి స్థితిగతులన్నీ కూడా పరిహారం చేయబడతాయి. అర్థమవుతుందండి? అందుకే దైవజనులు రోదిస్తూ పాడినటువంటి మాట ఏమండి, సంఘము కూడా లోకముతో ఏకమయ్యను, ఏమి చేతును అని అన్నారు. ఎందుకు ఏకం కావలసి వచ్చింది అని అంటే, సంఘము దేవుని తోడును లోకములో నివసించటానికి కోరుకుంటుంది కానీ లోకము నుంచి విడిపించబడటానికి కోరుకోవటంలా. ఇక్కడికి వచ్చిన మనము ఎంతమంది లోకము నుంచి విడిపించబడటానికి దేవుని తోడు కోరుకుంటున్నాం? ఒకసారి కుడిచే చూపించగలరా? నిజంగానా? అలాగైతే లోకాన్ని నుంచి విడిపించు ప్రభు అని ప్రార్థన ఎన్నిసార్లు చేస్తున్నారు? లోకములో మమ్మల్ని గొప్పవాళ్ళు చేయి ప్రభు అని ప్రార్థన ఎన్నిసార్లు చేస్తున్నారు? ఇది చెప్పండి. మరుపుడు ఏంటి తేడా వచ్చింది వ్యవహారం? అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. అంటే లోకములో ఐశ్వర్యవంతులుగా ఉండకూడదు అనేటువంటిది దేవుని ఉద్దేశం కాదు, మన ఉద్దేశం కూడా కాకూడదు. కనుక ఉండకూడదు అనేటువంటిది కాదు, ఉండకూడకపోతే దేవుడు కలుగు చేయడు కదా. కానీ ఉండాలి అనేటువంటి ఆలోచన ఉండకూడదు. లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యవంతులుగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉండకూడదు. లేదు, దాని కొరకు దేవుణ్ణి వెంబడించినటువంటి స్థితి ఉండకూడదు. అదే ఏంటి అంటే పిల్లరా, విడిపించబడేటువంటి స్థితి. అవసరమైనప్పుడు దేవుడు అవసరమైనటువంటివి అనుగ్రహిస్తారు. దైవజనులు ఏమని పాడుకున్నారు? కావలసినవెల్లా కనబడగలవు, ఏవి అడిగిన వానిని ఇచ్చివేయును తండ్రి. కావలసినవి కనబడతానే ఉంటాయి. స్నేహితులరా బాగా గ్రహించండి. నిత్యము దేవుని వైపు చూసేటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు ఏ సమయానికి ఏది అవసరమో అది పిల్లరా కనబడతది అని మనం గ్రహించాలి. దేవదాసయ్య గారు చెప్పిన మాట, అన్ని సదుపాయాలు దేవుడు ఆదిలోనే ఏం చేశారు? ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. కన్నులు తెరిచి చూడటమే అందుకోవటమే మన పని అన్నారు. ఆ కన్నులు తెరిచి చూసి అందుకోలేక కన్నులు మూసుకొని పరిగెడతా ఉన్నాం. దేని కొరకు? అందుకోవటానికి. కన్నులు మూసుకొని పరిగెడితే ఎంత అందుకుంటాం చెప్పండి? ఇది జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఇశ్రాయేలీలైనటువంటి వారు ఐగుప్త దేశములో నుంచి పిల్లరా విడిపించబడిన తరువాత అప్పుడు దేవుడు అంటున్నారు ఏమండి, ఇదిగో నేను మీలో నివసించున్నట్లు నివసించాలి అని అంటున్నారు. భాగవేంద్ర, నేను మీలో నివసించాలి అంటున్నారు. ఎందుకని అంటే ఎప్పుడైతే ఆయన ఐగుప్తుని విడిచి వచ్చినటువంటి ఇశ్రాయేలీల్లో నివసిస్తారో మళ్ళీ వాళ్ళు ఐగుప్తు ఆలోచనలోనికి వెళ్ళరు. ఇది సంగతి. సంఘములోనికి వచ్చినటువంటి మనలో దేవుడు నివసిస్తే ఏం జరుగుద్దో తెలుసా? లోకము మరలా మనలోనికి రాదు. అందుకొని దేవుడు మనలో నివసించాలి. కాబట్టి ఆ రోజు మీకు ఇంకొక మాట చెప్పాలి. నిర్గమాకాండ చరిత్ర అంతా కూడా మన చరిత్ర అన్నారు అయ్యగారు. ఎవరి చరిత్ర అంటే పెండ్లి కుమార్తె యొక్క చరిత్ర, మేఘమెక్కాలి అనుకునేటువంటి వారి చరిత్ర. మేఘమెక్కాలి అనుకునేటువంటి వారు ఎలాగుని ఎక్కగలరో మొదటి అధ్యాయం దగ్గర నుంచి 40వ అధ్యాయం దాకా మనం ధ్యానం చేసి దాన్ని మన అనుభవములోనికి తెచ్చుకోగలిగితే పూర్తి చేయండి. మేఘము మన సొత్తు, మేఘము మన సొత్తు అయిపోతుంది. అర్థమవుతుందండి? కాబట్టి అందుకే నిర్గమాకాండ ధ్యానాలు రాకడ సిద్ధపాటు కొరకైనటువంటి ధ్యానాలు అన్నారు. మరి ఒక మాట అద్భుతాల కొరకైనటువంటి ధ్యానాలు అని అన్నారు. ఎందుకు ఈ అద్భుతాలు అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, ఎప్పుడు అద్భుతాలు అని అంటే ఏమండి, లోకాన్ని విడిచిపెట్టడానికి అద్భుతాలు, లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అద్భుతాలు. అవునా? లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత జరిగిన అద్భుతాలు, లోకాన్ని విడిచిపెట్టక ముందు జరిగిన అద్భుతాలు. అయ్యో, ఎర్ర సముద్రం పాయలైపోవటం కావచ్చు, ఆకాశములో నుంచి మన్నాను కురవటం కావచ్చు, బండలో నుంచి నీళ్లు రావటం కావచ్చు, ఏమండి అమాలేకీల మీద జయము రావటం కావచ్చు. ఎప్పుడు విడిచిపెట్టాక ముందా? ఇప్పుడు మనకు ముందు కావాలా వెనక్కి కావాలా? అది సంగతి. అర్థమవుతుందండి?
స్నేహితులారా బాగా గమనించండి. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమండి అద్భుతాలు దేని కొరకు అంటే మళ్ళీ లోకంలోనికి వెళ్ళటానికి కాదు. పూర్తి చేయండి. మేఘమెక్కేటువంటి భాగ్యాన్ని అందుకోవటం కోసం. బాగా గ్రహించండి. అర్థమవుతుందండి? ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఐగుప్తును విడిచినటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారు ఏం చేశారు? ఎప్పుడైతే అరణ్యములోనికి వచ్చారో దేవుడు అంటారు, నేను పరిశుద్ధ స్థలమును నివసించున్నట్లు మీరు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించారు. కనుక దేవుడు నివాసం చేయాలి అంటే దేవుడు ఏం కోరుకుంటున్నారు? పరిశుద్ధ స్థలాన్ని కోరుకుంటున్నారు. అంతకుమించి ఇంకేం కోరుకోవట్లా. ఏం కోరుకుంటున్నారు చెప్పండి? పిల్లరా, మన శరీరములో అనారోగ్యం ఉందా? మన యొక్క ఇల్లు వర్షం వస్తే గొడిగేసుకుని కూర్చునేటట్టు ఉందా? ఇది కాదు దేవుడు చూసేది. దేవుడు మనలో నివసించాలి అంటే ఏంటంట? పరిశుద్ధ స్థలము నీలో ఉన్నదా అని చూస్తున్నారు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ పరిశుద్ధ స్థలము ఎప్పుడైతే ఇశ్రాయేలీలు నిర్మిస్తారో దాంట్లో ఏం కనబడుతుంది? దేవుడు మాలో నివాసం చెయ్యాలి అనేటువంటి ఆశను దేవుడు చూస్తారు. కనుక తద్వారా ఆ పరిశుద్ధ స్థలములోనికి దేవుడు వచ్చి నివాసం చేసేటువంటి వారుగా ఉంటారు. కనుక నేటి దిన మన ధ్యానాంశం ఏమిటి అంటే వరుని గుడారము. ఏ గుడారము? పోయిన వారం ఏ గుడారం గురించి విన్నాం మనం? వధువు గుడారం. వరుని గుడారం ఏమిటి అంటే వరుడు కోరుకున్నటువంటి గుడారం ఏమిటి? అర్థమైందండి? వరుని గుడారము నిర్మించటానికి వధువు వేసినటువంటి గుడారాన్ని గురించి పోయిన వారం మనం విన్నాం. అది మోషే అనేటువంటి భక్తుని యొక్క గుడారం. కానీ అంటే మోషేయే ఒక గుడారం అయ్యాడు కనుకనే ఇశ్రాయేలీలతో దేవునికి గుడారం నిర్మింపజేశారు. కానీ ఇప్పుడు దేవుడు నివాసం చేయుట కొరకు ఏమండి ప్రతి భక్తుడు నిర్మించవలసినటువంటి గుడారం ఏమిటి? ఈ గుడారాన్ని మోషే గారిని ఏమన్నారా? ఇశ్రాయేలుని ఏమన్నారా? ఎందుకని? మోషే గారు ఆల్రెడీ దేవునికి గుడారం అయిపోయాడు. గుడారం అయ్యాడు కనుకనే మోషే గారిలోనికి దేవుడు వచ్చి ఏం చేయగలిగారు? పూర్తి చేయండి. మోషే ద్వారా దేవుని కార్యాలు చేయగలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు వరుని యొక్క గుడారం ఏమిటి, లేదు వరుడు కోరుకునేటువంటి గుడారం ఏమిటి అని పరీక్ష చేద్దాం క్లుప్తముగానే. చూడండి, మొట్టమొదటిగా పిల్లరా నిర్గమాకాండ గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా చాలు. మందసము చేయవలెను. బాగా వినండి. ఏంటి చెప్పండి? వరుడు నివసించాలంటే వరునికి ఏం కావాలంటే చెప్పండి? మందసం కావాలి. బాగా వినండి. ఆ మందసము ఎలా చెయ్యాలి కూడా దేవుడు చెప్పారు. అంటే తుమ్మకర్రతో ఒక బల్లను చెయ్యాలి, దానికి బంగారు రేకును పొదిగించాలి అని చెప్పారు. బాగా వినండి. ఇప్పుడు దేవుడు మానవులలో నివసించాలి అంటే ఏం చెయ్యాలి? మానవులు దేవుడు చెప్పినట్లు చెయ్యాలి. అర్థమైందండి? దేవుడు చెప్పినట్లు చెయ్యాలి. అంతేగాని మీకు నచ్చినట్టు ఒక మందసం చేసుకోండి, నేను దాంట్లో ఉంటానన్నాడా? అన్నీ చెప్పేశాడు దేవుడు. బాగా వినండి. ఇలారా గ్రహించండి. సంగతి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుడు చెప్పినట్లు ఏమండి చేసినటువంటి మందసము అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కనుక ఏంటి మందసములో ఏమున్నది అని మనం ఆలోచన చేస్తే పిల్లరా సరే, నిర్గమాకాండ గ్రంథము 25వ అధ్యాయం 21వ వచనములో వ్రాయబడినటువంటి మొట్టమొదటి సంగతి, నీకిచ్చు శాసనములను. రైట్. కనుక మందసములో ఏముండాలి అని అంటే
శాసనములు ఉండాలి. అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఎక్కడ ఉండాలి చెప్పండి? మందసములో ఉండాలి. బాగా వినండి. మందసము దేనికి సాదృశ్యం అంటే మన యొక్క హృదయానికి సాదృశ్యం. మన హృదయములో దేవుని యొక్క ఆజ్ఞలు ఉండాలి. చేతిలో బైబిల్ ఉంది, అంతరంగములో దీనిలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఏమండి కలిగినటువంటి వారముగా ఉండాలి. కారణం ఏంటో తెలుసా? హృదయము నిండిన దాని చొప్పున నోరు మాట్లాడుతుంది, చెయ్యి పని చేస్తుంది, కాలు పరిగెత్తుద్ది, బుర్ర ఆలోచన చేస్తుంది. అవునా కాదండి? మీకు కూడా అంతేనా? రైట్, అందరికీ అంతే. కాబట్టి పిల్లరా, ఈ మందసములో ఏముండాలంటున్నారు? ఎందుకు మందసానికి అంత మహిమ? మందసాన్ని భుజాన పెట్టుకొని యాజకులైనటువంటి వారు యోర్ధాను నదిలో నడుస్తూ ఉంటే యోర్ధాను యొక్క నీళ్లు వాళ్ళ చీలమండలను తాకగానే ఏమైపోయింది? యోర్ధాను నది పాయలైపోయింది. అర్థమవుతుందండి? ఏంటి కారణం అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, మందసం మీద ఉన్నటువంటి బంగారం యొక్క గొప్పతనము కాదు, మందసాన్ని తయారు చేసినటువంటి తుమ్మకర్ర యొక్క గొప్పతనము కాదు. మందసం ఎందుకంటే తుమ్మకర్రతో ఆల్రెడీ కొన్ని చూసి ఉండవచ్చు. అర్థమవుతుందండి? పిల్లరా, బంగారాలు ఆల్రెడీ మెడలో ఉన్నాయా లేవా? ఇస్రాయేల్కి మనకు కూడా ఉన్నాయి. కాబట్టి స్నేహితులారా ఉండాలి కూడా. స్నేహితులారా బాగా గమనించండి. కనుక ఇది ప్రాముఖ్యమైనటువంటిది కాదు, కానీ ఇవి ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఏమండి ఆ మందసములో ఏముండాలి అని అంటే 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు ఉండాలి. అంటే అర్థం ఏమిటంటే, ఇటు చూడండి, దేవుడు నీ వైపు చూసినప్పుడు, నా వైపు చూసినప్పుడు దేవుని ఆజ్ఞలు మనలో కనబడాలి ఆయనకి. అంటే ఆజ్ఞలు కనబడటం అంటే అర్థం ఏంటండి? ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నటువంటి స్థితి మనకు కనబడాలి. ఎట్లా చూడండి, మనల్ని ఇద్దరు చూస్తూ ఉంటారు. ఎవరిద్దరు చూస్తూ ఉంటారు చెప్పండి? దేవుడు చూస్తూ ఉంటారు, లోకం చూస్తూ ఉంటుంది. దేవుడు ఎందుకు చూస్తారు? దీవించటానికి చూస్తారు. లోకం ఎందుకు చూస్తుంది? అసలు వీళ్ళని వెంబడించాలా వద్దా, వీళ్ళని వెంబడిస్తే మనకేమన్నా ఉపయోగం ఉంటుందా వద్దా అనేటువంటి ఉద్దేశంతో లోకం చూస్తుంది. ఇంకొక అందుకు చూస్తుంది, అది వేరే సంగతి. కనుక స్నేహితులను గమనించండి. చూస్తూ ఉన్నప్పుడు ఏం కనబడాలి అంటే, ఈయనేంటి నేను నడిచినట్టు నడవట్లేదు, ఈయన యొక్క నడకంతా కూడా దేవుడు చెప్పినటువంటి నడకలాగా ఉందేంటి, ఖచ్చితంగా చెప్పాలంటే దేవుడి నడకలాగా ఉండేంటి అనేటువంటి స్థితిలో ఉంటే మనం ఏ అనుభవంలో ఉన్నట్లు లెక్క? మందసం అనుభవంలో ఉన్నట్లు లెక్క. మందసాన్ని ఎక్కడ ఉంచుతారు చెప్పండి? అతి పరిశుద్ధ స్థలములో. బాగా వినండి, పరిశుద్ధ స్థలములో వేరు, అతి పరిశుద్ధ స్థలములో వేరు. బాగా గమనించండి. ఆవరణం వేరు, పరిశుద్ధ స్థలం వేరు, అతి పరిశుద్ధ స్థలం వేరు. మీకు అర్థం కావటానికి చెప్తాను. ఆవరణం అంటే ఆ ఫెన్సింగ్ లోపల ఉన్నటువంటి స్థలాన్ని ఆవరణం అంటారు. పరిశుద్ధ స్థలం అంటే అక్కడి నుంచి మీరు కూర్చున్నటువంటి ఈ స్థలాన్ని పరిశుద్ధ స్థలం అంటారు. ఎక్కడి నుంచి ఇటువైపు ఉన్నటువంటి స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యం. బాగా గ్రహించండి. కాబట్టి ఆవరణములో దేవుడు ఉండేటువంటి స్థితి, అలాగే పరిశుద్ధ స్థలములో దేవుడు ఉండేటువంటి స్థితికి, అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉండేటువంటి స్థితికి వ్యత్యాసం ఉంది. అక్కడేమో 30 ఇక్కడేమో 60, ఇక్కడేమో 100. దేన్ని బట్టి? అక్కడ ఉన్నటువంటి స్థితులను బట్టి, ఆయా స్థలముల్లో ఉన్నటువంటి స్థితులను బట్టి పిల్లరా దేవుడు నివాసం చేసేటువంటి స్థితి ఉంటది. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం చూసినప్పుడు అతి పరిశుద్ధ స్థలము దేవుని యొక్క నిత్య నివాసానికి సాదృశ్యమని మనం గ్రహించాలి. దేవుడు మానవుడు కలుసుకునేటువంటి స్థలము అతి పరిశుద్ధ స్థలం. అర్థమవుతుందండి పిల్లరా? అలాగున్నే సంఘము సహవాసము కొరకు కూడుకునేటువంటి స్థలము పరిశుద్ధ స్థలం. అర్థమవుతుందండి? సంఘము దేవుని యొద్దకు రావటానికి, సంఘము యొక్క అనుభవములోనికి రావటానికి చేరవలసినటువంటి స్థలం ఆవరణం. ఈ 3 విషయాలు బాగా గుర్తులో పెట్టుకోనండి. రైట్. ఇప్పుడు సంగతిలోనికి వస్తే, మందసములో
మొట్టమొదటిగా ఏమండి, శాసనములు కలిగినటువంటి రాతి పలకలు ఉండాలి అని దేవుడు తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలను కలిగి ఉన్నటువంటి స్థితి ఆ మందసము ఆ రోజు కలిగి ఉన్నట్లుగా ఈ మందసం ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞలు కలిగినటువంటి స్థితి అని చెప్పమంటారా? దేవుని ఆజ్ఞలే ఆధారమైనటువంటి స్థితి అని చెప్పమంటారా? ఏంటయ్యా ఈ పని చేసావంటే దేవుడు ఇట్లా చెప్పారు కాబట్టి చేశారు అనే స్థితి ఉండాలి. అర్థమవుతుందండి? ఏంటి పని చేసావంటే దేవుడు ఇట్లా చెప్పారు కాబట్టి చేశాను అనేటువంటి స్థితి ఉండాలి. ఏంటి ఏమైనా తేడాలు ఉన్నాయా? దేవుడు చెప్పని ఏమైనా చేస్తున్నామా? పరీక్ష చేసుకుందాం. దేవుడు చెప్పనటువంటివి చేస్తున్నాము అంటే ఖచ్చితంగా చెప్పాలి అంటే దైవ నివాసములుగా ఉండలేకపోతున్నాము. దైవ నివాసములు కాకపోతే మేఘమెక్కే భాగ్యం ఇల్లే అంటే శూన్యము అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి ఫలానాయన ఇలా చేశాడు అంటే ఓహో ఇది దేవుడు చెప్పిందనమాట అని అనేటువంటి స్థితిలో ఏమండి లోకము పిల్లరా గ్రహించగలిగేటువంటి ఆ బహిరంగ స్థితిని లోకం ఎదుట కనబరచాలి. పిల్లరా నేను చెప్పింది చేశారు అనేటువంటి సంగతిని దేవుని ఎదుట కనబరిచినటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే ఏమండి ఆ మందసములో చిగురించినటువంటి అహరోను కర్రను ఉంచమని చెప్పాడు దేవుడు. ఏంటని చెప్పండి? చిగురించిన అహరోను కర్ర దేనికి సాదృశ్యమో? కర్ర మందసములోనికి రావాలంటే, మందసం ముందుకు రావాలంటే ఏం చేయాలి? చెట్టులో నుంచి విరవాలి. విరవాలా వద్దా? కర్రం తెమ్మన్నాడా చెట్టు నాటమన్నాడా? అమ్మో నాటాలంటే మళ్ళీ ఎన్ని కావాల్సి వస్తాయి? ఏం కావాల్సి వస్తాయి? లోకంలో ఉన్నాయన్నీ కావాల్సి వస్తాయి. అవునా? చెట్టులో నుంచి వేరు చేయబడినటువంటి స్థితి అంటే ఏం చేయాలో తెలుసా? కరెక్ట్గా చెప్పాలంటే లోకముతో ఉన్న సంబంధాన్ని నరికేయాలి. ఆ చెట్టుతో ఉన్నటువంటి సంబంధాన్ని, చెట్టు దేంట్లో ఉంటుంది, కర్ర దేంట్లో ఉంటుంది? చెట్టులో ఉండదు. చెట్టు దేంట్లో ఉంటుంది? వేళ్ళు మీద ఆధారపడుతుంది. వేళ్ళు దేంట్లో ఉంటాయి? ఎప్పటి నుంచో పాతుకొని పోయినటువంటి స్థితితో, పాత స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే ఇలా తెంపి వేసినటువంటి అనుభవంలోనికి వస్తే ఈ కర్ర ఏమైపోద్ది? ఎండిపోతుంది. ఏమైపోద్ది చెప్పండి? బాగా గ్రహించండి. అంటే ఇలా ఎండిన కర్ర మళ్ళీ ఏం చేయాలి? మీకు మాట చెప్పనా? ఎండితేనే గాని, లోకరీతిని ఎండితేనే గాని ఆత్మీయ రీతిని చిగురించలేం. రెండు కుదరవండి మా దేవుడి దగ్గర. ఒక్క దేవుడే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఏంటండి? లోకరీతిని చిగురించటం, ఆత్మీయ రీతిని చిగురించటం అంటే కుదరదు. అర్థమవుతుందండి? స్నేహితులారా బాగా గమనించండి. కనుక లోకరీతిని ఎండిపోవటం అంటే అర్థం ఏంటి అని అంటే అన్నపానాలు లేని స్థితిలోనికి వెళ్ళటమా? అది కాదు సుమా. నేను బ్రతికేది లోకాన్ని బట్టి కాదు, దేవుణ్ణి బట్టి అనేటువంటి స్థితిలోనికి రావటమే లోకరీతిని ఎండిపోయిన స్థితి. పౌలు గారు ఏమన్నారు చెప్పండి? ఇకను జీవించువాడను నేను కాదు గాని క్రీస్తే నా యందు జీవిస్తున్నారు. ఇది ఎండినటువంటి కర్రకు సాదృశ్యం. అలాగ ఎండితే అప్పుడు ఏమవుతామంటే చిగురించినటువంటి అనుభవంలోకి వస్తాం. ఏంటండి? బైబిల్ మిషన్ గుళ్ళోకి వచ్చాం కదండి, మేఘమెక్కలేకపోయామేంటండి అని అంటే దేవుంది పూచి కాదు, నాది పూచి కాదు. అయ్యగారు ఏం చెప్పారు? ఎన్ని బోధలు చేసినా సరైన పాటల పుస్తకం పూర్తి చేశారా? కొందరు మారరు, నీది క్రీస్తుది నేరము కాదు అని అన్నారు. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. బోధ చేయటం బోధకుని పని. ఏమండి? బోధను బోధపరచటం దేవుని పని. కానీ దాన్ని అనుభవములోనికి తెచ్చుకోవటం వినేటువంటి వారి పని. అర్థమవుతుందండి?
స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం చూస్తే ఈ చిగురించినటువంటి అనుభవము ఆ రోజు అహరోను కర్ర కొన్నది కాబట్టి అహరోను దేవుడు ఏం చేయమన్నారు? అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి నువ్వు యాజకత్వం చేయొచ్చు అన్నారు. చిగురించకపోతే ఎక్కడికి రాలేడు? అతి పరిశుద్ధ స్థలములోనికి వస్తే తాడు పట్టుకొని బయటికి లాగటమే. ఇక అర్థమవుతుందండి స్నేహితులారా, బాగా గ్రహించండి. కనుక మన జీవితంలో చిగురించటం ఏమిటంటే గల్తీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళాక బాగా చదువుకుంటారు కాబట్టి ఆత్మఫలములు కలిగినటువంటి వారముగా ఉండాలి. శరీర కార్యములేవనగాని 19వ వచనం నుంచి ఉంటది, ఆత్మఫలమేమనగాని 22వ వచనంలో ఉంటుంది. అయ్యున్నాయో ఇయ్యున్నాయో చూసుకుంటే అసలు మనం ఎక్కడ ఎండిపోయామో ఎక్కడ చిగురించామో అర్థమవుతుంది. ఈ ఆత్మఫలములు లేకపోతేనేమో ఆత్మీయంగా ఎండిపోయిన స్థితి ఏమండి, శరీర కార్యములు లేకపోతేనేమో పూర్తి చేయాలి. శరీర రీతిగా ఎండిపోయిన స్థితి ఒకవేళ అయ్యి ఉన్నాయంటే 100% ఉండవు. నీ మాట అవునంటే అవును, అంతే. ఇక అర్థమవుతుందండి. ఎంతో కొంతలేండి, మాకు తోచినంతలేండి చేస్తున్నామండి, మరీ మీ అంత కాదులేండి అని అనబాకండి. దేని విషయంలో? అన్నం తినే విషయంలో అనండి, వస్త్రాలు ధరించుకునే విషయంలో అనండి, కానీ భక్తి చేసే విషయంలో ఎప్పుడు అనబాకండి మాటలు. అర్థమవుతుందండి. ఎంతో కొంత దేవుడు ఏమన్నారు? నోట్లో నుంచి ఊసేస్తా అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఏమన్నా చెప్పండి? నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నిలువెచ్చనిగా ఉన్నావు గనుక నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. అర్థమవుతుందండి. సరే, సంగతిలోనికి వస్తే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇలా ఈ చిగురించినటువంటి అహరోను కర్ర అనేటువంటి అనుభవము అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఇలా మందసములో ఉంచబడాలి అని అంటే దేవునికి సమీపముగా ఉంచబడినటువంటి అనుభవం. అంటే ఆ స్థితిలో ఉంటేనే దేవుడు మనకు సమీపముగా ఉండగలుగుతారు. దేవుడు కనబడే అనుభవం, దేవుడు మాట్లాడేటువంటి అనుభవం. రైట్. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు ఎవరు మాట్లాడతారు? ఆ ప్రధాన యాజకునితో దేవుడు మాట్లాడతారు. అందుకే మనోవిచారం పాటలో అన్నారు, దేవుడు కనబడరు అంటున్నారు కొంతమంది. దైవజనులు ఏం పాడారు? అందరికీ కనబడి మాట్లాడుతూ నన్నుటయే ఈ మిషను శ్వాసము కొందరి బోధలు వేరుగనుండును అందుకే మాటలాడను నేను. చాలు. ఏంటంట? ఎందుకు మాటలాడరంట ఆయన? కొందరితో బోధలు వేరుగా ఉన్నాయి. కనుక స్నేహితులారా బాగా గమనించండి. ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఈ అతి పరిశుద్ధ స్థలపు అనుభవము కలిగినటువంటి వారితో దేవుడు కనబడి మాట్లాడేటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. కొంచెం ముందుకు వస్తే మన్నా కలిగినటువంటి బంగారు పాత్రను ఏమండి ఆ పెట్టెలో ఉంచమన్నారు. దీన్ని పెట్టె అంటున్నాను నేను. అర్థమవుతుందండి. ఈ పెట్టెలో ఈ 3 ఉన్నాయి కాబట్టి ఆ పెట్టె ఏమైంది? మందసమైంది. అర్థమైందండి. కనుక ఈ పెట్టెలో కూడా 3 ఉంటేనే ఈ పెట్టె ఏమవుతుంది? మందసం అవుతుంది. అంటే అతి పరిశుద్ధ స్థలములో ఏమండి దేవుడు వచ్చి నివాసము చేసేటువంటి స్థలమైపోతుంది ఈ పెట్టె. అర్థమవుతుందండి. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఈ మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర దేనికి సాదృశ్యం అంటే ప్రభు యొక్క శరీర రక్తాలకు సాదృశ్యముగా మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉండాలి. కనుక బాగా గ్రహించండి, ఈ 3 అనుభవాలు అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యం, దేవుడు నివాసం చేయటానికి అవసరమైనటువంటివి అని మనం గుర్తించాలి. ఏ 3 అనుభవాలు? దేవుని యొక్క ఆజ్ఞలను ప్లరా అంతరంగములో కలిగి ఉండి అనుభవములోనికి తెచ్చుకోవాలి. బోధలు అందరూ చేస్తారు. దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ అభిమానులు చేయదగిన ప్రార్థన అని రాస్తూ ఏమని రాశారు చెప్పండి ఒకసారి. అయ్యా, వెరీ గుడ్. మా బోధల కంటే మా ప్రవర్తన వెల్లడిలోనికి వచ్చినట్లు చేయుమో.
బోధలు ఎవరైనా చేస్తారండి, చేరా ఏంటి సార్ అది గారు, చేరా బోధలో. కాబట్టి ప్రవర్తన ప్రాముఖ్యమైనటువంటిది, గ్రహించండి. కనుక అలాగున ఈ 3 అనుభవాలు అలాగునే చిగురించినటువంటి స్థితి అనేటువంటి అనుభవం ఏమండి, అలాగునే ఏమండి ప్రభు యొక్క శరీర రక్తములు నేను కలిగినటువంటి వాడనుగా ఉన్నాను, దీనిని బట్టి నేను నా భక్తిలో కొనసాగగలుగుతూ ఉన్నాను అనేటువంటి అనుభవములోనికి రావాలి. రైట్. మరి ఒకటిగా రెండవదిగా నిర్గమాకాండ గ్రంథము 25వ అధ్యాయం 30వ వచనంలో ఉన్నటువంటి సంగతి సన్నిధి రొట్టెల బల్ల. ఇది ఎక్కడ ఉంటుంది? చెప్పండి. పరిశుద్ధ స్థలములో ఉంటుంది. బాగా వినండి. ఇంకో మాట చెప్పంటారా? అర్థం చేసుకోండి. ఆవరణములోనికి వస్తేనే పరిశుద్ధ స్థలములోనికి రావటానికి అవసరమైన సిద్ధపాటు దొరకడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధ స్థలములోనికి వస్తేనే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి అవసరమైనటువంటి సిద్ధపాటు దొరకటానికి అవకాశం ఉంటుంది. ఈ మూడిట్లో ఏమండి, ఈ 3 లేకుండా మూడోది కావాలంటే జరగని సంగతి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, పరిశుద్ధ స్థలము దేని కొరకు చెప్పండి? ఇప్పుడు అమ్మా, పరిశుద్ధ స్థలము దేని కొరకు? అతి పరిశుద్ధ స్థలానికి సిద్ధం చేయటానికి. ఆవరణము దేని కొరకు? పరిశుద్ధ స్థలములో ఉండేటట్లుగా సిద్ధం చేయటానికి. ఉండేటట్లు లేకుండా తీసుకొచ్చి పడేసామనుకోండి, ఉండమేంటి? ఉంటే బాడీ ఉంటుంది కానీ వెళ్ళిపోదు. ఎక్కడికి కావాలి అక్కడికి వెళ్దండి. నిద్రపోయేవాళ్ళు చెప్పండి, వెళ్దా వెళ్ళిపోదు. కనుక స్నేహితులారా బాగా గ్రహించండి. ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల. సన్నిధి రొట్టెల బల్ల దేనికి సాదృశ్యం అంటే సహవాస జీవితానికి సాదృశ్యము. అంటే అర్థం ఏమిటంటే సంఘ సహవాసానికి సాదృశ్యము. ఈ రొట్టెలను ఎట్లా తయారు చేస్తారు? ఒక్కొక్క రొట్టె సేరు గోధుమ పిండితో చేస్తారు. ఒక సేరు గోధుమలు తీసుకొని వచ్చి వాటిని దంచి ఏమండి వాటిని పిండి చేసి వాటిని పిసికి రొట్టెలాగా చేసి దాన్ని కాల్చితే అప్పుడు నిలవ ఉంటుంది. అది కాలకపోతే ఏమవుతుందండి? బూజు వస్తుంది. మీరే చెప్తున్నారు కాదా? కనుక స్నేహితులారా, ఈ గోధుమలు ఎక్కడి నుంచి వస్తాయి? పొలములో దొరుకుతాయి. పొలము లోకం అని చెప్పారు. అర్థమవుతుందండి? కనుక లోకములో ఉన్నటువంటి ఆత్మలను కూర్చుకొని ఏం చెయ్యాలి? సంఘములోనికి వచ్చాక అమ్మో దంచితే ఏం జరుగుద్దండి? పిండి అవుతాం కదా. అందుకే కొన్ని గింజలు ఏం చేస్తాయి? దంచుతూ ఉంటే ఎగిరి పక్కన పడుతుంటాయి. కొన్ని గింజలు ఏం చేస్తాయి? నక్కుతూ ఉంటాయి. ఈ కుందికును ఆ రోలు పైదాన్ని ఏమంటారు? ఏదో అంటారు, అన్ని మర్చిపోయారు. మిక్సీలు వచ్చినాయి, గ్రైండర్లు వచ్చినాయి. దానికి మధ్యలో చిన్న చిన్న గ్యాపులు ఉంటాయి. ఇట్లాగా లోపలికి వెళ్ళి ఇరుక్కుంటాయి. మీకు సంగతి తెలుసా? ఎగిరేవి కనబడతాయి కానీ నక్కేవి కనబడతాయా? ఎక్కడ కూడా ఎగిరేవి ఉంటాయి, నక్కేవి ఉంటాయి. ఎగిరే వాటిని తేలిక పట్టుకోవచ్చు కానీ నక్కే వాటిని తేలిక పట్టుకోలేం కదా. కనుక స్నేహితులు బాగా గమనించండి. ఇలాగున వాటిని వీటిని కూడా మళ్ళీ ఇది ఎక్కడ తీసుకురావాలి? రోగల కిందకి తీసుకురావాలి. అంటే దేవుని యొక్క వాక్యము కిందకి తీసుకుని వచ్చి ఏమండి మెత్తగా పొడి చేస్తే గాని అన్నీ ఏమవుతాయి? ఏమండి రొట్టెలో ఏ రంగు గింజ ఉందో కనబడద్దా? అది సంగతి. ఏమండి 12 రొట్టెలు చేయమన్నాడు. ఒక్కొక్క రొట్టె సేరు గోధుమలతో చేయమన్నాడు. ఏమండి 12 సేర్లు గోధుమలు ఏ మళ్ళలో నుంచి వచ్చినాయో, ఎవరి పొలం నుంచి వచ్చినాయో, ఎట్టొచ్చినాయో, కానీ అన్ని ఎట్టా ఉంటాయి? ఒకలాగే ఉంటాయి. ఆ పొలంలో ఈ పొలంలో ఒకలాగా ఉంటాయి, గింజల్లాగా ఉంటే కుదరదు. ఏమండి స్పెషల్ అండి కదా. కనుక స్నేహితులారా గమనించండి, ఆలోచన చేస్తే అలాగుంటే ఎక్కడ ఉండలేవు? పరిశుద్ధ స్థలంలో ఉండలేవు. గుర్తుపెట్టుకో, పాయింట్ పట్టుకోవట్లేదు మీరు. ఎక్కడ ఉండలేవు? మేమే మా జీన్సే వేసుకునే జీన్స్ కాదు, లోపల ఉన్న జీన్స్ అని. అంటే పరిశుద్ధ స్థలములో ఉన్నట్టుంటే కానీ ఉండలేవు. కనుక ఏం చేయాలి అంటే నిత్య సహవాసములో ఉండగలగాలి అని అంటే
ఏం చెయ్యాలి అంటే ఏకము చేయబడినటువంటి స్థితిలోనికి రావాలి. ఏమండి, అంతకు ఉన్నటువంటి స్థితి, రూపం, రంగు, రుచి అన్ని మారిపోవాలి. ఏమండి, చేలో ఉన్నటువంటి అయ్యి కాల్ చేసిన తర్వాత కనుక స్నేహితులారా బాగా గమనించండి. అలాగున ఆ అనుభవములోనికి వస్తే అప్పుడు వాటిని తెచ్చి ఏం చేయమన్నాడంటే బల్ల మీద పెట్టు అన్నాడు. ఇవి ఎంతకాలం ఉండాలి? నిత్యం ఉంటా ఉండాలి. అంటే సంఘ సహవాసం నిత్యం ఉంటా ఉండాలి. సంఘ సహవాసం ఎప్పుడు ఉంటా ఉండాలి? ఆదివారం ఆదివారమే కదా? కాదా? శుక్రవారం శుక్రవారమే కదా? కాదా? అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనంలో రాయబడినటువంటి మాట, వారు అనుదినము దేవాలయములో కూడుకుంటూ తప్పక ప్రార్థన చేస్తా ఉన్నారండి. ఎడతెక్క ప్రార్థన చేస్తా ఉన్నారంట. కనుక స్నేహితులను గమనించండి, ఈ నిత్య సహవాస అనుభవము సన్నిధి రొట్టెల బల్లకు సాదృశ్యము. ఆ బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలకు సాదృశ్యం. ఈ అనుభవము కలిగినటువంటి భాగ్యములోనికి రావాలి. అందుకే ఈ నాభి సూత్రము కొయ్యబడాలి అంటాడు ఒక సందర్భంలో. ఏం కొయ్యబడాలంట? ఏమండి, పుట్టిన పిల్లడు ఎప్పుడు బతుకుతాడు చెప్పండి? మీ ఊర్లో తల్లితో నుంచి వచ్చినటువంటి ఆ పేగును కట్ చేసే బతుకుతాడా? కట్ చేయకుండా అట్టే ఉంటే ఎంతకాలం ఉంటాడు? ఎన్ని సెకండ్లు ఉంటాడు? మీకు కోసారండి? అట్టే ఉందా? నాకు కోసారు మీకు కూడా బొడ్డు కోయటం అండి. ఇది కూడా అర్థం కాకపోతే అవునా? అలాగునా బాగా వినండి. అప్పుడు దాకా ఏంటి పరిస్థితి అని మనం ఆలోచన చేస్తే, తల్లి శరీరములోనిది, తల్లి రక్తంలోనిది తీసుకుంటుంది. ఇది ఎప్పుడైతే అది తెంపేశామో ఇక తల్లి శరీరంలోనిది తల్లి రక్తంలో తీసుకోవడానికి లేదు. ఇక ప్రత్యేకించి ఏం చేయాలి? కూర్చుకోవాలి. అదే సహవాసంలో దొరికేటువంటిది. అర్థమవుతుందండి? అవి ఉన్నాయి కదా, పుట్టిన దగ్గర నుంచి కూర్చుకుని ఉన్నాయి కదా, ఇందులో వీటిని ఏం చేయాలి? కట్టింగ్ చేయాలి. అవే నాభి సూత్రం కొయ్యబట్టం అంటే. అర్థమవుతుందండి? కనుక అలాగున కత్తిరించకపోతే అప్పుడప్పుడు అంటారు సరే, చచ్చిన పాము తలెత్తి చూద్దని. చచ్చిన పాము తలెత్తి చూద్దండి. లోకంలో ఒక సామెత ఉంది ఏంటంట, నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళు లేపలేమంట. అవునా? దేశం స్నేహితులను బాగా గ్రహించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఇట్లా అలాగునే ఈ సన్నిధి రొట్టెల బల్ల అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కనుక మనం కొత్త మాట విన్నా, ఎక్కడో ఓ పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు. ఏమండి, మరంట రాజుగారి కుక్క చచ్చిపోయిందంట. ఏం చచ్చిపోయిందంట? రాజుగారి కుక్క చచ్చిపోతే దేశమంతా వచ్చేసారంట రాజుగారిని పలకరించడం. అయ్యో రాజుగారు, మీ కుక్క ఏమైందండి? అట్ట చచ్చిపోవటం ఏంటండి? ఎంత ప్రేమించారండి మీరు? ఎంత పెట్టారండి అని. ఎంత కష్టపడేవాళ్ళు అండి ఆ కుక్క కోసం. మీరే స్నానం చేయించేవాళ్ళు కదండి అది అన్నాడు. బాగానే ఉంది, నా ప్రజలకు ఎంత ప్రేమ ఉంది కదా అనుకున్నాడంట రాజుగారు. ఆ తర్వాత ఒక రోజు రాజుగారు చచ్చిపోయిందంట. రాజుగారి భార్యని పలకరించడానికి ఎవరు రాలేదంట. ఏంటిది? ఇప్పుడు అంతకు ముందు వచ్చింది రాజుగారి మీద ప్రేమ, రాజుగారు చేసే పనుల మీద ప్రేమ. అది 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 అర్థమైందా? నాభి సూత్రం కొయ్యబడకపోతే ఈ వ్యవహారాలు ఉంటాయి. అర్థమవుతుందా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ నిత్య సహవాస అనుభవం దేవునితో కలిగి ఉండాలంటే లోక సహవాసం సంపూర్ణంగా అంతేక అదనమాట. రైట్? కాబట్టి ఎందుకంటే ఈ సహవాసానికి ఆ సహవాసానికి కుదురుద్దా? కుదరనే కుదరదు. రైట్? కనుక ఈ సహవాస అనుభవం ఉంటేనే పరిశుద్ధ స్థలములో ఉండగలుగుతాం. పరిశుద్ధ స్థలములో ఈ సహవాసాన్ని అనుభవిస్తేనే అతి పరిశుద్ధ స్థలములోనికి చేరతాం. కుదిరినప్పుడు వస్తానండి అయ్యగారండి, వీలు పట్టలేదండి, మా పరిస్థితులు అట్లా ఏంటండి, మీకు తెలుసు అయ్యగారండి అంటే అయ్యగారు ఏం చేయలేడు, ప్రభువు ఏం కూడా అలాగా సరేలే అంటాడు. అవునా కాదు? యోధా ఇస్కరియోతు వెళ్ళిపోతా ఉంటే ప్రభు ఏమన్నా చేశారా? అయ్యో చెలికాడా, సర్లే నువ్వు చేయాల్సింది నువ్వు చేయన్నారు. అన్నారా? వద్దు, కుదరదు, మానే కట్టేస్తాను నేను అన్నారండి మీ బైబిల్లో. నా బైబిల్ అట్లేదు. కనుక స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే 25వ అధ్యాయం 31వ వచనములో దీపవృక్షము ఏమంటుంది? పరిశుద్ధ స్థలములో దీపవృక్షం ఉంటుంది. బాగా వినండి.
దేవుని క్రమాన్ని మీరు చూడండి ఒకసారి. మందసం దగ్గర నుంచి ఏమండి ఎక్కడికి వస్తా ఉన్నారు? దేవుడు పరిశుద్ధ స్థలములోనికి వస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ మందసపు స్థితి ఉండాలంటే ఈ పరిశుద్ధ స్థలపు స్థితి ఉంటేనే అక్కడ ఉండగలుగుతాం. అది ఉంటే ఇది లేకపోతే పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి స్థితులు లేకపోతే 1-2 నిమిషాల్లో గ్యారంటీగా యేసయ్యకి టాటా చెప్పే అవకాశం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి పిల్లరా, దీపవృక్షము దేనికి సాదృశ్యం అంటే వెలిగించబడినటువంటి ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదలకు సాదృశ్యం. ఈ దీపవృక్షంలో ఏం జరుగుతూ ఉన్నట్టు అంటే నిత్యము యాజకుడు నూనె పోస్తూ ఉండాలి. ఏమండి దాన్ని ఏమంటారు? ఒత్తి వేస్తూ ఉండాలి. ఆ ఒత్తిని సరి చేస్తూ ఉండాలి. అగ్నిని అంటిస్తూ ఉండాలి. నిత్యము వెలుగుతూ ఉండాలి. అంటే అర్థం ఏమిటంటే పరిశుద్ధాత్మ నింపుదల నిత్యము కలిగి ఉండాలి. అర్థమవుతుందండి. అందుకే రోమపత్రిక 8:14 గురించి ఇంతకుముందు మాట్లాడాను. కాబట్టి స్నేహితులారా గమనించండి. ఎప్పుడు అందుకే దైవజనులు అన్నారు, దైవాత్మారము నా తనువున వ్రాలుము. ఆత్మచేత నడిపించబడినటువంటి అనుభవంలోనే ఉంటేనే పరిశుద్ధ స్థలపు భాగ్యాన్ని కలిగి ఉంటాం. పరిశుద్ధ స్థల భాగ్యాన్ని కలిగి ఉంటేనే అతి పరిశుద్ధ స్థల అనుభవంలోనికి రావటానికి అవకాశం ఉంటుంది. సరే, 4వదిగా 30వ అధ్యాయం నిర్గమాకాండ గ్రంథము 1వ వచనములో ధూపవేదిక. ఇది కూడా ఎక్కడ ఉంటుంది చెప్పండి? పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ధూపవేదిక దేనికి సాదృశ్యము? కీర్తనల గ్రంథము 141వ కీర్తన 2వ చరణంగా ఏమండి ప్రార్థనా జీవితానికి సాదృశ్యము. ఏమండి సహవాసం ఉంటే పరిశుద్ధాత్మ సహవాసంలో ఉంటే ఏం దొరుకుద్ది? యేసు ప్రభు వారి యొక్క శిష్యులు 120 మంది మేడగదిలో సహవాసం చేసినప్పుడు వచ్చారా? ఆత్మ తండ్రి ముందు వచ్చారా వారిలోనికి కదా? కనుక వచ్చిన తర్వాత ఏం జరిగింది? అప్పుడు వారు ఎడతెరక ప్రార్థన చేసే స్థితిలోనికి వెళ్ళారు. అర్థమవుతుందండి. కనుక ధూపవేదిక అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యము. కనుక పిల్లరా, ప్రార్థన ప్రాముఖ్యముగా చెప్పాలి అంటే విజ్ఞాపన ప్రార్థన, ఆ తర్వాత స్తుతి ప్రార్థన, ఆ తర్వాత అంశ ప్రార్థన, ఆ తరువాత స్వీయ ప్రార్థన, ఆ తరువాత సూక్ష్మ ప్రార్థన. ఈ అనుభవాలు అనేటువంటివి ప్రాముఖ్యమైనటువంటివి. ఎప్పుడు కలిగి ఉండాలి? ఆదివారం ఆపదొచ్చినప్పుడు నిరంతరం కలిగి ఉండాలి. కాబట్టి స్నేహితులారా, ఉంటే ఎక్కడ ఉన్నట్టు లెక్క? పరిశుద్ధ స్థలములో ఉన్నట్టు లెక్క. నువ్వు పొలంలో ఉండు, చేలో ఉండు, ఇంకో చోట ఉండు, ఈ అనుభవాలు 3 ఉంటే పరిశుద్ధ స్థలములో ఉన్నట్టు లెక్క ఉంటుంది. అర్థమవుతుందా? రైట్. మరి ఒకటిగా మనం చూస్తే పిల్లరా, నిర్గమాకాండ గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం, పరిశుద్ధ స్థలములో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏం కనబడుతుంది చెప్పండి? ఇత్తడి గంగాళము. ఏం చెప్పండి? ఇత్తడి గంగాళం. దీంట్లో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. నీరు దేనికి సాదృశ్యం అంటే శుద్ధికి సాదృశ్యం. అంటే యాజకుడు బలిపీఠం మీద బలర్పించిన తర్వాత ఏం చేయాలి? కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. అర్థమవుతుందండి? యాజకుడే కదా కడుక్కోవాలా కాళ్ళు చేతులు. కాబట్టి స్నేహితులారా గమనించండి. కాళ్ళు చేతులు కడుక్కోమన్నారా? సమాధి కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన తర్వాత తలస్నానం చేసి కానీ ఇంట్లోకి వెళ్ళకూడదన్నారా? నా బైబిల్లో అట్ట కనపట్ల. కాబట్టి స్నేహితులారా గమనించండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తే పిల్లరా, ఇక్కడ సంగతి ఏమిటి అంటే ఇత్తడి గంగాళము అనేటువంటిది పిల్లరా శుద్ధికి సాదృశ్యం. కనుక శుద్ధి కలిగినటువంటి వారముగా ఉంటే పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టగలుగుతాం. శుద్ధి లేకపోతే పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టినా అడుగు పెట్టనట్లుగానే ఉంటాం. అర్థమవుతుందండి? రైట్. ఇక 6వదిగా నిర్గమాకాండ గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం, బలిపీఠము. ఏం చెప్పండి? ఇది బలిపీఠం. బాగా వినండి. బలిపీఠము దేనికి సాదృశ్యము అంటే సమర్పణ జీవితానికి సాదృశ్యం. ఎట్లా చూడండి, దేవుని దగ్గరికి వచ్చాం అంటే అర్థం ఏంటి? నేను నా వాడిని కాదు, నేను కాదు, నేను క్రీస్తు వాడను అనండి ఒకసారి.
నిజంగా క్రీస్తు వారేనా? మరి అలాగైతే అయ్యారండి నా ఇష్టం ఇది అని అనొచ్చా? కుదరదు. బలిపీఠం మీద పెట్టిన తర్వాత ఏం కుదరదు? కనుక స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే తన సమర్పణ, ఇక ఆ బలిపీఠం మీద అప్పగించేసిన తర్వాత తీసుకోవడానికి అవకాశం లేదు. ఇక అక్కడ ఏం చేయబడుతుంది? బలిపీఠం మీద పెట్టే ముందు ఆ పశువును అవునా కట్ చేసేస్తారు, తోలు చేస్తారు, రంగు కనపడకూడదు, ఎరుపు తెలుపు నలుపులు కనపడకూడదు అనే వ్యత్యాసం మనసులో ఉండకూడదు. అర్థమైందా? కనుక లోపల ఉన్నటువంటి చేదు ఉంటుంది కదా, ఆ ఒప్పను ఇట్లాంటి ఏం చేయాలంట? తీసి పక్కన పడేయాలి. బలిపీఠం ఎక్కడ పెట్టమన్నాడు దేవుడు? ఆవరణంలో పెట్టమన్నాడు. ఎందుకని? అతి పరిశుద్ధ స్థలంలో పెట్టమల్లా. ఈ అనుభవం లేకపోతే అక్కడ దాకా వెళ్ళలేం. అర్థమవుతుందండి? పరలోకంలో నుంచి అగ్ని వచ్చి ఏం చేయాలి? బలిపీఠం మీదకి దిగి రావాలి, అర్పణలు దయించాలి. అంటే ఎక్కడ ఉండాలి ఇది? ఆ మందసానికి ఏమున్నాయి? కప్పు ఉంది, కప్పు ఉండకూడదు. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ బలిపీఠపు అనుభవం అని అంటే అర్థం ఏంటో తెలుసా? బలిపీఠం మీద జరిగేటువంటిది ఇలా అందరికీ కనబడతా ఉంటది. అట్లాగే మన సమర్పణ కూడా లోకం కూడా చూస్తూ ఉంటది, దేవుడు చూస్తూ ఉంటారు, పరిశుద్ధులు చూస్తూ ఉంటారా? మనకి స్నేహితులారా బాగా గమనించండి. రోజు ఎక్కడికి వెళ్ళి వస్తున్నా, చాలా ఆకలి అవుతుంది, జేబులో కొద్ది డబ్బులు ఉన్నాయి, 2 గంటల ప్రయాణం ఉంది ఇంటికి రావడానికి. సర్లే కొంచెం ఏదన్నా తిందామని చూస్తే హోటల్ అన్నీ కట్టేస్తున్నాయి. ఎట్లాంటి వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఉంటారు, మా అయ్యగారు వస్తారు, వాళ్ళకి అన్నం కూడా దొరకకూడదు కనుక హోటల్ అన్నీ కట్టేస్తున్నాయి. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక బడ్డీ కొట్టు కనపడింది. దాన్ని ఏమంటారు? తోపుడు బండి. దాని మీద కొంచెం బజ్జీలు, కొంచెం చిన్న పకోడీలు ఇట్లాంటివి కనపడ్డాయి. తీసుకుందామని అట్లాగా కారు స్లో చేయిపోసి ఇది ఎక్కడుందని చూసా. దాని వెనకాల బార్ షాప్ కనపడింది. ఏం చేయాలి? వెనకాల ఏం కనపడింది? బార్ షాప్ కనపడింది. ఏం చేయాలి సార్? అంటే పరుగు. ఎందుకని? బార్ షాప్కి వెళ్ళింది కాదు. అయినప్పటికీ కూడా అనుమానం పుట్టించేటువంటి పనులు మనం చేయకూడదు. ఆకలైతే ఏమైతే చచ్చిపోతాం, చేస్తే ఏమవుతుంది? పరలోకమే. అవునా? అనుమానం పుట్టిన తర్వాత ఎట్టేస్తామండి, అవునా కదా? స్నేహితులను బాగా గమనించండి. ఇదే సమర్పణ అంటే. చేయను ఏంటది? దేవుడు చెప్పిందా, సాతాను చెప్పింది? వెరీ గుడ్. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఇంత గొప్ప సమర్పణ ఎప్పుడు ఉండాలి? అప్పుడండి నేను ప్రార్థన కొత్తలోనండి మోకాళ్ళు ఎత్తి అండి అసలు ఎన్ని గంటల దిగే ఉండు నాకు తెలియదండి. ఇది కుదరదు. ఇది ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు ఉండాలి? రాకడ వచ్చేదాకా, ఒకడ అయ్యేదాకా ఇది తీరాల్సింది. అలాగే సమర్పణ జీవితానికి కూడా మళ్ళీ లోకం చూస్తూ ఉంటుంది. ఏంటి అప్పుడేంటో దేవుడే అనేవాడివి, ఇప్పుడేంటి ఎటు జరిగింది ఇట్లరా అనేటువంటి ఆలోచన ఇట్లరా సంఘం లోకము దృష్టిలో కనిపించడానికి వీల్లేదు. అర్థమవుతుందండి? కనుక ఈ సమర్పణ జీవితము బలిపీఠానికి సాదృశ్యం అని మనం చూస్తున్నాం. ఇక బలిపీఠం మీద పెట్టిన తర్వాత దేవుడు ఏం చేసినా, కాల్చినా, ఇంకోటి చేసినా అట్లే పడి ఉండటమే. అప్పుడే కానీ ఏమొస్తుంది చెప్పండి? శుద్ధి అనుభవం వస్తుంది. అప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాం. ఇక 7వదిగా నిర్గమాకాండ గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనంలో ఉంటది ఆవరణము. కనుక ఈ ఆవరణానికి ఏముండాలి? తెరలో ఉండాలి. కనుక అర్థం ఏమిటి అంటే, చూడండి, ఆవరణములోనికి అడుగు పెట్టాము అంటే కొన్ని కట్టడలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని అనుసరించి నడుచుకోవాలి. అర్థమవుతుందండి? అందుకే ప్రసంగి గ్రంథకర్త ఏమన్నాడు చెప్పండి? నీవు దేవాలయమునకు వెళ్ళినప్పుడు అది సంగతి. అన్ని బాగా చెప్తున్నారండి. ఇంకా నేను మీకేం వాక్యం చెప్తాను, ముగించాను. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఈ ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నట్లు చూసుకున్నామో. ఏది పడితే అది లోపలికి రావటానికి లేదు.
ఏమండి, దేవుడు నీలో ఉండమన్నది బయటికి వెళ్ళటానికి వీల్లేదు. ఏమండి, నీలోనికి రావడానికి వీల్లేదు. ఇదే ఆవరణపు తెరలు. అర్థమైందండి? కనుక ఈ అనుభవాలు కలిగి ఉన్నటువంటి స్థలములో ఏం చేస్తానన్నాడు దేవుడు? నేను నివసిస్తాను అన్నారు. కనుక మరి సమయం అయిపోయింది కాబట్టి క్లుప్తంగా ముగించాను. అర్థం చేసుకోగలరని జ్ఞాపకం చేస్తూ ఇలా పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని తెలియజేశారు. అలాగున ఇశ్రాయేలీలు పరిశుద్ధ స్థలమును నిర్మించటాన్ని బట్టి వారు ఎలాగైతే కనాను దేశానికి చేర్చబడటానికి మార్గం సరళమైందో, మనము కూడా పరిశుద్ధ స్థలముగా నిర్మించబడితే, పూర్తి చేయండి, మేఘం మీదకి ఎక్కి వధువు సంఘ భాగ్యాన్ని అనుభవములోనికి తెచ్చుకోవటానికి మార్గం సరళమవుతుంది. ఎందుకని అప్పుడు సరళమవుతుంది? అది వధువు కోరుకున్నటువంటి గుడారము గనుక ఆ గుడారముగా మనం మార్చబడితే ఇట్లరా వరుడు వధువు ఒకటవుతాం, త్వరగానన్నది నిజమవుతుంది. అట్టి ధన్యత చేరి వచ్చిన మనలకు ప్రభు దయచేయునుగాక.